టు మన ఛానల్. సంగీత్ సంగీత్ అంటే మా ఇంట్లో జరిగిన ఫస్ట్ సంగీత్ మా అన్నయ్య గారి పెద్దమ్మాయి సుస్మిత సంగీత్కి నేను బాగా ఎంజాయ్ చేశాను. తర్వాత పెద్దగా సంగీత్కి ఎంజాయ్ చేసినటువంటి సందర్భం రాలేదు. తర్వాత ఇక నేను యాక్చువల్గా పెద్దగా పెళ్ళిళ్ళకి లేకపోతే ఫంక్షన్స్కి వెళ్ళి అలవాటు నాకు తక్కువ. సో సంగీతం ఎలా ఉంటుందో టచ్ కూడా పోయింది. కానీ సంగీతం అంటే అది మనకి ఒక అందమైనటువంటి హిందూ సాంప్రదాయం. సల ఉప్పిరే పంజ నర నరమున నెత్తురే పంజ అణు అణువున సత్తువే పంజ అదు పెరుగని వేగమే పంజ అదరని పెను ధైర్యమే పంజ పెద వంచున మౌనమే పంజ పదునకు ఆలోచనే పంజ చీకటిలో చీకటిగా మూసిన ముసుగా నిప్పుల బంతి తప్పదనే యుద్ధముగా వేకువ చూడద రేపటి కాంతి ఆకాశం అది గెలవాలి అసలైన గుండె దమ్ముగా ఆవేశం నీ పంజ అడుగెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా. ఈ హోటల్ వాళ్ళ ఇన్విటేషను అండ్ నిహారిక చైతన్య ఏదో ఒకటి పంపించారు. అది నిహారిక చైతన్య, సో ఎన్సి నిశ్చయ్ దాని పేరు. సో దీని లోపల వెల్కమ్ ఇది పెట్టారు, చాలా చక్కటి భాష. వెల్కమ్ టు మీ యొక్క ప్రజెన్సే మా ఆనందం అన్నట్టు. తర్వాత ఇది ఇటినరీ నిహారిక చైతన్య December 7th అంటే ఇవాళ 4 o'clockకి ఐటీ అయిపోయింది. ఇప్పుడే సంగీత్ 8:30కి, రేపు 7:30కి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ 1 PM, ఈవినింగ్ మెహందీ. 9th బ్రేక్ఫాస్ట్, 7:30కి హల్దీ, 1కి లంచ్, నైట్ పెళ్ళి. సో వాళ్ళ క్లియర్ కట్ ఇచ్చేసారు. సో వచ్చిన వాళ్ళ కోసం అందులో లైక్ శానిటైజరు, మింటు శానిటైజరు, ఇందులో 2 క్యాడ్బరీస్, క్యాడ్బరీ చాక్లెట్, ఒక కుకీస్ ప్యాకెట్ ఒకటి, తర్వాత ఫ్యూమిగేట్ ఏముంటుందని షీల్డ్ సర్ఫేస్ డిస్ఇన్ఫెక్టెంట్, తర్వాత సమ్ పార్టీ స్నాక్స్, ప్రింగిల్స్ చిప్స్ 2, తర్వాత జంప్ చిప్స్ కైండ్ ఆఫ్ బిస్కెట్స్ ఐ థింక్. ఇది కాకుండా మాస్క్స్, రూమ్కి మాస్క్ పెట్టారు. నైస్ థింగ్, చాలా ఆర్గనైజర్గా చక్కగా చేశారు పిల్లలు. నా వల్ల అయితే కాదు, నేను చేసే అంత సీన్ లేదు నాకు. ఈ మోడర్న్ థింకింగ్ అంటే ఈ టైప్ ఆఫ్ ఇది నాకు యాక్చువల్గా తెలియదు. సో ఇది
రూమ్కి రాగానే నిహారిక ఎన్సి నిహారిక చైతన్య పిలిచినట్టు అరేంజ్ చేసినట్టు, బట్ వరుణ్ ఆర్గనైజ్డ్ బై వరుణ్. సో నైస్ థింగ్. నాకైతే చేత కాదు ఇది చేయటం, బట్ పిల్లలు కదా, నేను మోడర్న్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉండాలి ఇది బాగా చేస్తారు పిల్లలు. థ్యాంక్ యూ. హలో, మార్నింగ్ అంటే ఉదయపూర్కి వాళ్ళు వచ్చాం. మార్నింగ్ మేము మధ్యాహ్నం 1 o'clock వచ్చాం. అంటే హైదరాబాద్ నుంచి 9 o'clock ఎయిర్పోర్ట్కి వెళ్తే 10:30, 11కి ఎక్కాం. సో ఉదయపూర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం రాజస్థాన్ రావడం నేను కూడా. బట్ డెస్టినేషన్ వెయిటింగ్ చేయడానికి దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఏంటంటే ఇవాళ కరోనా నేపథ్యంలో ఎక్కువ మంది రాకూడదు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో దానివల్ల ఏమైపోతుందంటే చాలా లిమిటెడ్ మెంబర్స్ తోటి, మేజర్ ఫ్యామిలీ ఆర్ ఒకరిద్దరు ఫ్రెండ్స్ తప్ప ఎవరు లేవు. రెండోది ఏంటంటే ఎవ్రీ టైము మా ఇంట్లో మా పిల్లల పెళ్ళిళ్ళు మేము సరిగా ఎంజాయ్ చేయలేని పరిస్థితిలో ఉండేది అనమాట. ఎందుకంటే ఏమని అంటే ఎవరో అంటే కొన్ని వేల మంది జనం మధ్యలో ఎలాగా అసలు పెళ్ళి దగ్గరుండి చూసుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదు. సో ఆ పరిస్థితి నుంచి అధిగమించడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్. దీని తర్వాత రిసెప్షన్ పెట్టి మేబీ వరుణ్, నిహారిక, మా మిస్సెస్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ రిసెప్షన్లో కొంచెం బాగా చేద్దాం, అంటే ఎక్కువ మంది పిలుద్దామని. సో నేను ఇంతవరకు మా పిల్లల పెళ్ళిళ్ళు, మా చరణ్, మా హనీ, బన్నీ, ఇలా పెళ్ళిళ్ళు హాఫ్గా ఎంజాయ్ చేశాను, ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ తోటి సగం సరిపోయేది. సో ఫస్ట్ టైం నిజంగా బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నది ఇక్కడికి వచ్చేయటం, మన ఉదయపూర్ వచ్చి చేయటం అనేది నాకు యాక్చువల్లీ అడ్వాంటేజ్ అంటే నిహారిక కాబట్టి నాకు ఇంకా ఈ నిర్ణయం నాకు బాగా అనిపించింది. అంటే ముఖ్యంగా ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ నిహారిక, చైతన్య ఇద్దరి ఓపెనింగ్ తోటి స్టార్ట్ చేసాం. మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ వరుణ్ బాబు చాలా బాగా చేశాడు. అండ్ మిగతా అన్ని పనులు, పెళ్లికి సంబంధించిన ముఖ్యమైన పనులన్నీ, ఈ పెళ్లి తతంగానికి కావాల్సినవి, చీరలు, వాటెవర్, మా మిసెస్ చాలా ఫుల్ కేర్ తీసుకొని పర్ఫెక్ట్ అరేంజ్మెంట్స్ చేసింది. అలాగే మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ని పిలవటం, ఈ డెకరేషన్స్లో తనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి అన్నీ పార్టిసిపేట్ చేసింది. అలాగే చైతన్య కూడా చాలా ఇంట్రెస్టింగ్గా పార్టిసిపేట్ చేసింది దగ్గర చూసుకోవడానికి. సో మా ఫ్యామిలీ అండ్ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు గారి ఫ్యామిలీ ప్లస్ అన్నయ్య గారు, చరణ్, బన్నీ, ఇలాగా చాలామంది వచ్చిన్నారు. అండ్ కళ్యాణ్ బాబు బహుశా రేపు వస్తాడు ఉంటా. సో ఇవాళ ఫస్ట్ డే, ఇవాళ హైటీ పెట్టారు. ఇప్పుడు ఇంకో గంటన్నరలో సంగీతం ఉంది. నిన్నలా చూసానే, కళ్ళలో దాచానే, రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే. నిన్నలా చూసానే, ఎలా నాలో కళ చూపేదిలా, ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదిలా, ఈ మాయని నమ్మేది ఎలా, ఈ మాటని చెప్పేదిలా, నీ పరిచయంలోన పొంద జన్మ మరలా.
ఎగిరోతాం రాయే సిలకో ఎగిరోతాం బాయే సీట్లో కూసోయే బెగి బెల్టే పెట్టేయే పిల్లగో నువ్వు సిగ్నల్ ఇస్తే పిల్లగో నేను సెంటర్కి వస్తా స్టీరింగ్ పట్టేరు మన సినిమా హిట్టేరు ఏ రంబా 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 రాయే రంబాడిస్తా నంది చెయ్యే ఇటే పుట్టి రూటే పట్టే సై అంటే సయ్యే రయ్యా 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 రారు తుఫానల్లే ఉంది జోరు కాకా పట్టి కేకే పెట్టి బ్రేక్ వేస్తారు Come to the party, Subbalachmi. Welcome to the party, Abatachmi. Come to the party, Subbalachmi. Welcome to the party, Abatachmi. Come to the party, Subbalakshmi, welcome to the party, Abadatchmi, come to the party, Subbalachmi. Welcome to the party. Abadatchmi. Hey, it's time to party now. It's time to party now. నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో It's time to party. It's time to party. చేతికందిన డ్రింక్ ఏదో తాగే 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 లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో It's time to party. It's time to party. Come on, come on. Let's chill and thrill and kill it now. Come on, come on. We checking చేద్దాం రో Come on, come on. Let's rock it, shake it, break it now. Come on, come on. Take a jump, చేద్దాం రో It's time to party now. It's time to party now. రావే ఓ పిల్ల. It's time to పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా హాయ్ కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ బుక్కు కట్టిపోయేటట్టు ముద్దు మీద ముద్దే పెట్టు లేకపోతే నా మీదట్టు ఓ పుల్లోడా కన్నె బొట్టు కరిగేటట్టు కన్ను కొట్టకుంటే వద్దు కోరికంత నా మీదట్టు ఓ బుల్లమ్మ నా ఈడిని తోడెట్టు రవే 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 రంగుల రబ్బట్టు రాత్రి వస్తే ఇస్తా నీకు ఇద్దరు బొబ్బట్టు